రెండు కాళ్ళు, రెండు కళ్ళు, ఒక చిన్న ముక్కు, ఒక పెద్ద నోరు, ఒళ్ళంతా పొగరు, ఒక్కోటు తలకొట్టు చేతిలో బందూకు, కాళ్ళకు బోడీసులు, తింటిరి మొహం నువ్వును. పిల్ల మాటలు జాటకరాని. ఇదిగో పిల్లగిల్లంటే మక్కిలెగుతాయి. ఎవరు సోమల్ల నీ తొందర అడగడానికి నేను మిసకారవా? వద్దని చెప్పడానికి ఝాన్సీకి రానివే. రానికి నేను వెళ్తుంది. ఈసారి పిట్టల్ని కొట్టు. పిట్టలు కాబట్టి పిల్లల్ని కొట్టమంటావా? ఏం కూర్చున్నావు? హవల్దార్ నచ్చుమని పెట్టేసి ఆ పిచ్చి పిల్ల తప్పు మాఫ్ చేయగరా సైతాన్. ఎవరనుకున్నావు? ఇంజనీర్ దొరతలాడని చేస్తావు. ఈ పిల్ల నా మ్యాన్ కోడలు ధర, మన రాముడు గడి చెల్లెలు. తప్పు మాఫ్ చేయదరా. నీని దొరికి దండం పెట్టు. ఇందులో నా తప్పే ఉంది మామ. ఇక్కడ దొర బందుకు డామ్ అనిపిస్తే అక్కడ జీవాలని లెగిస్తున్నాయి. నువ్వు దొరకొస్తావా? తీసుకొస్తాడా చూడు మళ్ళా. చిన్న పెద్ద లేకుండా మాట. రేపు నీ కూతురు పెళ్లి చేయి, 1000 రూపాయలు నగలెడతా. వ్యాపారం అంటే వ్యాపారమే. కొత్త 14 రూపాయలకి పైసా తగ్గదా? నీకు తిండి ఉండదు బావ. ఆ కనకంగాడు వచ్చేమో మార్కెట్ అంతా చెడగొట్టా. ఇంకా సర్కార్ సిమెంట్ ఏదో తెర వచ్చిందని కంట్రోల్ రేటుకు రూపాయన్నర తగ్గించి ఇచ్చేస్తున్నాడు. నాకు తెలుసులేవయ్యా, అందుకేగా లాట్ అంతా నువ్వే. మనకు చేసేది మాత్రమే ఉండదు. నాకు తెలవ కడుగుతా. కంట్రోల్ రేటు కన్నా బ్లాక్లు తక్కుతే ఇంకా వ్యాపారాలు ఏం సాగుతాయి? చేసి ఏం బాగుపడుతుంది అంట. సంగు ఏదో కంగారుగా పరిగెత్తుకొస్తున్నావు. ఏం చెప్పందా? కితాబులు తెమ్మని గుసా చేస్తుందా ధర? చాకు బుక్కులు కావాలంట. చాకు బుక్కులా? ఎవర్రా ధర? కొత్త ఇంజనీర్ ఏనుగోపాలయ్య. ఏ ఆయన గారి కొమ్ములు ఏమైనా మంచాయా? బుక్కులు తనిఖీ చేస్తాడు. బుక్కులు ఏమయ్యా వెంకటరాయ? అయ్యా, ఈ కొత్త ఇంజనీర్ బొత్తిగా కొరకరాని కొయ్యలాగా నా నెత్తికి కూర్చున్నాడు సార్. కాకపోతే చూడండి, గొడవలు తెచ్చి సరుకంతా లెక్క పెట్టుకు రమ్మన్నాడు సార్ నన్ను. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా? మిక్చర్లో సిమెంట్ పాలు కాస్త తగ్గిందని ఆయన గారికి అనుమానం వచ్చింది. తగ్గితే ఆయన బాబుగాడి ఇల్లు ఏమైనా కడుతున్నావా? ఇదంతా సర్కారు తప్పులే బావా. ఇంకా చూడు, ప్రాజెక్టులు తొందరగా కావాలంటారు. ఇట్లాంటి మరమేకుల్లాంటి ఇంజనీర్లు పంపిస్తారు. పనులు ఎట్లా జరుగుతాయి అంట. వెంకటయ్య అయ్యా, పుస్తకాల్లో ఎంత ఉంటే గొడవంలోనూ అంతే సిమెంట్. అర్థమైందా? అర్థమైందయ్యా. కానీ అయ్యా, మరి కొంపదీసి ఆయన గారు తనిఖీ చేసి నా ఉద్యోగం కాస్త ఊడిపో. ఆయన గారు వచ్చి చూసేదాకా కూర్చుంటాయని బస్తాలి. సీనయ్య లారీ రెడీగా ఉంది. చూడండి, లింగాల గారి నుంచి 5 లారీలు మీకు తీసుకుని పంపించమనండి. రాజు గారితో చెప్పండి. తప్పకుండా సార్, ప్లీజ్. ఇది ప్రాజెక్ట్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? ఈ పూరు కొనడానికి నీకెవరిచ్చారు అధికారం? ఏమిటి అలా చూస్తున్నావు? నీ పెద్ద కళ్ళు చూసి భయపడతాననుకో. నీ ఇష్టం వచ్చిన చోట్ల పూలు కొనడానికి నువ్వేం ఢిల్లీ సర్కారవా? మాఫ్ చేయదరా. సరేండి. ఎందుకు ఆ పూలు తీసుకున్నావు? ఆ పూలు మొక్కల మీద కన్నా నీ తల్లోనే అందంగా ఉంది. సార్, ఎస్సీ గారితో మరి నీ రమ్మంటున్నారు సార్. అలాగే. కొంత ముగిలిందయ్యా బాబు. ఆ కొత్తగా వచ్చిన ఇంజనీరు రాళ్ళు మూసి జనాలు లెక్కెడుతున్నాడయ్యా. అదిగో జీపు ఇంజనీర్ గారు వస్తున్నారు. ఏం సంగు, రాళ్ళు మూసే చోట జనం ఉన్నది లేరు?
అయ్యో దొరా అంతా మందిని పెట్టిండు మా కాంట్రాక్టర్. నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. రావయ్యా ఇలారా. రాళ్ళు మోయటానికి ఎంతమందిని పెట్టాడు మీ కాంట్రాక్టర్? 300 పెట్టిండి అయ్యా. అదేంటిరా ఆధార్ వేసింది నేనైతే. పాయింట్ 500 మందిని పెట్టిందయా. మరంతమంది కనిపించరా? ఎట్లా పట్టిండ్రో పద్మాపుడు. పాన్కని పానీకని చాకని వెళ్ళిపోయింది. అరే కపూర్ జనానికి గోస్తారా కలిసి పొరగోస్తా చేస్తారు. ఝాన్సీకి రాణి మాఫ్ చేయదరా, తప్పైంది. గాలికి ఎగురొచ్చింది. తీసుకో. తీసుకో. సార్ జీప్ వచ్చింది సార్. వస్తుంది. ఇదేదో మర్చిపోడా. కొనక్కడ బండి మీద తెచ్చిన. ఏంటిదరా అట్టా చూస్తున్నావు? నేనేమైనా చెడగొట్టినానా? నో నో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటిదరా అట్టగంటుంటివి? అంటే నువ్వు చాలా మంచిదానివి అని. దరా ఇందులో ఏమున్నది? నీ బొమ్మ. ఈ పెట్టలకు నా బొమ్మ ఎట్టా గొత్తదరా? ఈ పెట్టే బొమ్మను తెస్తుంది. ఇప్పుడెలా? ఎండపోయిందే. రేపు ఆదివారం తెస్తా. అయితే మా ఆయన కూడా తీసుకొస్తా. చేతావుతావా? వద్దుదరా, మా అన్న ఇంటికి పోతాండు, నేను పోతా. తల కొంచెం పైకి. అంత పైకి కాదు, కొంచెం కిందికి. జంగిలీ అంత కిందికి కాదు, కొంచెం పైకి. అదేందరా నువ్వు గట్ల కిందకి చూస్తుంటే మరి నేను ఎట్లా కనపడతా? మరి తల గట్ల కిందకి గట్ల మీదుకుంటే మరి ఎట్లా? గట్ల ఇలారా రమ్మంటుంటే మన బొమ్మ. ఆ బొమ్మ కోసం ఇలారా. చూడు చూడమంటారు. చూడు. అగ్గు అగ్గు, ఏ చిత్రం ఏ చిత్రం? కొండలు గొట్ల చెట్లు అన్ని కనిపిస్తున్నాయిదరా. మరి కిందకి చూస్తుంటే ఎదురుగా ఉండేవాళ్ళ కనిపిస్తాయి. కనిపిస్తుంటేను. ఇప్పుడు తెలిసిందా? ఇంక పోయి నిలబడతా, బొమ్మ దిద్దరా. మరి ఒట్టిన నిలబడితే బొమ్మ రాదే. మళ్ళీ ఎట్లా? నువ్వు పాట పాడాలి. చూడు మళ్ళా నాకేటొస్తుందరా. మళ్ళీ ఎట్లా? పాడకపోతే బొమ్మ రాదే. నా పాటేం బాగుంటుందరా? భక్తి పదాలు రావు, అన్ని పిచ్చి పిచ్చి పల్లె పదాలే. పోనీ అవే పాడు. ఆనాడు చింత చెట్టుకి నువ్వు పాట పాడలా, నేను వెళ్ళలేదనుకున్నావా? నువ్వు అట్టగంటే నాకు సిగ్గేస్తుందరా. పోనీ సిగ్గుపడుతున్నా పాడు.